నమస్తే. తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలైతే చోటు చేసుకున్నవి మనం చూసుకోవచ్చు. అధికార డీఎంకే పార్టీ మూడవ స్థానానికి వెళ్ళగా ఏడీఎంకే రెండవ స్థానంలో కొనసాగుతుంది. అదేవిధంగా విజయ్ సినిమా యాక్టర్, సినిమా హీరో విజయ్ పార్టీకి సంబంధించి టీవీకే పార్టీ ఆధిక్యతతో దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎవరికి స్పష్టమైన మ్యాజిక్ ఫిగర్ 118కి చేరువలో లేకపోయినప్పుడు కూడా విజయ్ 108 స్థానాలు పైబడే అత్యధిక మెజారిటీతో కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అది ఏడీఎంకే 74, డిఎంకే 52 స్థానాల్లో అయితే కొనసాగుతున్న నేపథ్యంలో మనం చూసుకోవచ్చు. తమిళనాడుకు సంబంధించి ఎలక్షన్స్ సంబంధించి ఎగ్జిట్ పోల్స్ కూడా ఎక్కడ కూడా టీవీకే విజయ్కి సంబంధించి పెద్దగా సముఖత చూపించిన పరిస్థితి కనిపించలేదు. అయితే టీవీకే పార్టీ 13, 14 స్థానాలకి మాత్రమే పరిమితం అవుతుంది. యాంటీ ఓట్ బ్యాంక్ అనేది విజయ్ లాక్కుంటారు. ఈ నేపథ్యంలో డిఎంకే పార్టీయే మళ్ళీ అధికారం చేపడుతుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ తాలూకా అంచనాలు అనేవి పూర్తిగా వ్యతిరేకమని తెలిసిన పరిస్థితుల్లో టీవీకే పార్టీ విజయ్ అయితే దూసుకుపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన స్థానం అయితే ఉంటుంది. అక్కడ జాతీయ పార్టీలకి అవకాశం ఇవ్వరు ప్రజలు, లోకల్ నాయకత్వానికి అవకాశాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినప్పటికి కూడా టీవీకే పార్టీ అధినేత విజయ్ సముఖత చూపకపోవడం ఈరోజు వస్తున్న రిజల్ట్ అనేవి దానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ లోకల్ పార్టీల తాలూకా ప్రభావితం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో టీవీకే పార్టీ విజయ్ తీసుకున్న నిర్ణయం అనేది ఈరోజు 100% కరెక్ట్ అని మాత్రం మనం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే విజయ్ పార్టీకి సంబంధించి 108 స్థానాల్లో అత్యధిక మెజారిటీతో కొనసాగించడం అనేది ఒక తమిళనాడు రాజకీయాల్లో విప్లవాత్మక మార్పుగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా సామాన్యులకి ముఖ్యంగా విజయ్ ఇచ్చిన 234 స్థానాల్లో అభ్యర్థులు కూడా చాలా వరకు కూడా సామాన్యులకే టికెట్ ఇచ్చారు. సామాన్యులకే టికెట్ ఇచ్చి రంగంలోకి దించిన పరిస్థితుల్లో ప్రతి స్థానంలో కూడా విజయ్ ఫోటోతో అయితే ప్రచారం చేస్తున్న పరిస్థితి. 234 స్థానాల్లో అభ్యర్థులు వేరైనప్పుడు కూడా అన్ని స్థానాలు కూడా తన భుజాల మీద వేసుకొని విజయ్ అయితే ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈరోజు కనిపించిన రిజల్ట్ కూడా ఒక ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే విజయ్ పార్టీ పెట్టిన తర్వాత పూర్తిగా రాజకీయ వేధింపులు అనేవి విజయ్కి తీవ్రంగా కనిపించేవని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అది కూడా విజయ్కి ఒక పాజిటివ్ రిజల్ట్ రావడానికి కారణంగా చెప్పుకోవచ్చు. ఏదైతే విజయ్కి సంబంధించిన బహిరంగ సభలో కార్యకర్తలు మరణించడంపై విజయ్పై కేసు నమోదు చేయడం, కొన్ని నెలల పాటు ప్రచారాన్ని కూడా నిలిపివేయడం, ఈ పరిస్థితులను కూడా క్షుణ్ణంగా ప్రజలు గమనించారు. అంతేకాకుండా వ్యక్తిగత అంశాలను చూసుకుంటే వ్యక్తిగత అంశాలు, భార్యతో విభేదాలకు సంబంధించి కూడా మీడియాలో విస్తృతంగా డిఎంకే పార్టీ ప్రచారం చేయడం, విజయ్ క్యారెక్టర్పై దెబ్బపడే విధంగా తద్వారా లబ్ధి పొందేందుకు డిఎంకే చేసిన ప్రయత్నాలు కూడా ప్రజలు తిప్పుకొట్టారని చెప్పుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా విజయ్ గతంలో మనం చూసుకుంటే ఎంజీఆర్ తర్వాత ఆ మధ్యలో విజయకాంత్ పార్టీ పెట్టినప్పుడు కూడా అంత ప్రభావితం చూపించినప్పుడు కూడా ఎవరైనా పార్టీ పెడతామని ముందుకు వస్తే వాళ్ళ మీద రాజకీయ వేధింపులు, అంటే గతంలో కూడా సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా తమిళనాడులో పార్టీ పెట్టడానికి కార్యకర్తలతో సమావేశాలు కూడా నిర్వహించారు. అయితే అప్పటి అధికార పార్టీల నుంచి వేధింపులు కావచ్చు, వాళ్ళ బెదిరింపులకు భయపడి రజనీకాంత్ కూడా పార్టీ పెట్టడానికి ముందుకు రాని తరుణంలో ఒక మంచి పొజిషన్లో ఒక మంచి హిట్ హీరోగా కొనసాగుతూ ఒక యువకుడిగా ఉన్న విజయ్ తన సినీ జీవితాన్ని పూర్తిగా త్యాగం చేసి ఎన్ని ఆటంకులు ఎదురైనా సరే వాటినన్నింటినీ ఎదుర్కొని ఒక పార్టీని పెట్టి ఈరోజు అత్యధిక స్థానాల్లో మంచి నెంబర్తో ఆయన కొనసాగించడం అనేది విజయ్ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా మనం చక్కగా ఆయన స్వాగతించవచ్చు. అయితే విజయ్కి సంబంధించి వ్యక్తిగత కారణాలను కూడా తీసుకుని వచ్చి సినిమా హీరోయిన్ త్రిషను కూడా రంగంలోనికి దించి ఆమె క్యారెక్టర్ని కూడా పూర్తిగా అనాలిసిస్ చేసి విధంగా చేయడం కూడా విజయ్కి కలిసి వచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు. ఏదైనప్పుడు కూడా తమిళనాడుకి సంబంధించి పూర్తిగా మ్యాజిక్ ఫిగర్ రావాలంటే 118 స్థానాలు రావాలి. అయితే 118 స్థానాలు ఏ పార్టీకి వచ్చే పరిస్థితి లేదు. విజయ్ కూడా 100+
100+ 105, 108 ఆ స్థానాల్లో కూడా ఆధిక్యత కనిపిస్తున్న పరిస్థితుల్లో మ్యాజిక్ ఫిగర్‌ని విజయ్ అందుకుంటారా లేదా అనేది ఒక ప్రశ్నార్థకంగా అయితే ఉంది. ఏదైనప్పుడు కూడా తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు పూర్తిగా మారావని చెప్పుకోవచ్చు. తరతరాలుగా, దశాబ్దాలుగా ఏడీఎంకే, డీఎంకే పార్టీల తాలూకా ఆధిపత్యానికి విజయ్ టీవీకే పార్టీ చెక్ పట్టిందనుకోవచ్చు. మరి రానున్న ఇప్పుడు కొనసాగుతుంది. ఎన్నికల లెక్కింపు కొనసాగుతుంది. ఇంకా విజయ్‌కి 118 స్థానాల మ్యాజిక్ ఫిగర్ వస్తుందా? లేదా? అనేది చూడాలి. రాకపోతే గవర్నర్ ఎవరిని ప్రభుత్వానికి ఆహ్వానిస్తారు? అయితే ఎవరు ఏడీఎంకే విజయ్‌కి మద్దతిస్తుందా? ఏంటి అనేది ఇంకా గంటల తర్వాత తెలిసే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది.